అలా ఏం జరగదు. అసలు మన జీవితాలు రోడ్డున పడబోతున్నాయని నువ్వెలా అనుకుంటున్నావు? ఆ వినయ్ చేతిలో ఆస్తి హారతి కర్పూరంలా కరిగిపోతుందని తెలిసినప్పుడు దాన్ని అడ్డుకోవాల్సిన బావగారు పట్టి పట్టునట్టు పక్కకి తప్పుకున్నప్పుడు అప్పులు తప్ప ఆస్తి ఎలా మిగులుతుంది? తిప్పలు రాకుండా ఎలా ఉంటాయి? చూడు ప్రత్యూష, మావయ్య గారి నుంచి గాని ఆయనకి సంబంధించిన ఆస్తి నుంచి గాని మేము ఒక్క రూపాయి కూడా ఆశించట్లేదు. కాబట్టి ఈ విషయం మాతో చెప్పడం కన్నా రాకేష్ సుస్మితాల దగ్గర చెప్తే ఏమైనా ప్రయోజనం కనిపిస్తుంది. అంటే నేను మా ఆయన మావయ్య గారి ఆస్తి కొట్టేయాలని చూస్తున్నావనా మీ ఉద్దేశం? నా ఉద్దేశం అది కాదు. ఎవరి ఉద్దేశం ఏదైనా నా ఉద్దేశం మాత్రం సదుద్దేశమే. ప్రస్తుతం మీకు ఏ ఉద్యోగం లేక మీరు బాధల్లో ఉన్నారు. అక్కడ చూస్తే రాకేష్ రాజేశ్వరీదేవి కంపెనీలో ఉద్యోగం చేస్తూ రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. ఎవరి ఆస్తి వారికొస్తే ఒకరి మీద ఆధారపడకుండా ఆనందంగా బ్రతుకుతామని చెప్పానే కాని ఆస్తి మొత్తం కట్టకట్టుకొని నెత్తిమీద పెట్టుకుని వెళ్లిపోదామని మాత్రం కాదు. నీ మనసు నాకు తెలీదా ప్రత్యూష? ఆయన అలాగే అంటుంటారు కాని నువ్వు చెప్పదలుచుకుందేంటో చెప్పేసేయ్. ఏం చెప్పను సుప్రజ, మీ నాన్నగారు ఇదివరకట్లా లేరని నీకు తెలుసు. ఒకప్పుడంటే ఆయనకొక కొడుకు, 3 కూతుళ్లు. ఇప్పుడు అలా కాదే, కొత్తగా దత్తపుత్రుడొకడు తగలబడ్డాడు కదా. అవును, వాడు అడుగుపెట్టిన దగ్గర నుంచి మా ఫ్యామిలీలో ఆనందమంతా అడుగంటిపోయింది. కష్టాలు మొదలయ్యాయి. మామూలు కష్టాలా అవి? కన్న కొడుకుని ప్రాణంలా చూసుకునే మావయ్య గారు చిన్న కారణంతో ఇంటి నుంచి వెళ్లగొట్టారు. పాపం అన్నయ్య బయటకెళ్లి ఎన్ని బాధలు పడుతున్నాడో. కిరాయంటే తెలియనివాడు పరా ఇంట్లో తలదాచుకునే పరిస్థితి వచ్చిందంటే ఆ వినయ్ వల్లే కదా. అవును ప్రత్యూష, అన్నయ్యని తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. బాధపడి ప్రయోజనం లేదు. మీ నాన్నని నిలదీయాలి. ఇదేంటి అని ప్రశ్నించాలి. ప్రయోజనం ఏముంది? కన్న బిడ్డలో మమ్మల్ని కాదని అనామకుడైన ఆ వినయ్కు అధికారం కట్టబెట్టారు. అంతటితో ఆగారా? ఆఖరికి తన మనవణ్ణి కిడ్నాప్ చేశాడని తెలిసినా ఒక్క మాట కూడా వాణ్ణి అడగలేదు సరికదా. వాడు అలాంటివాడు కాదని సమర్థించి ఆఖరికి ఏ అర్హత లేకపోయినా అధికారం మాత్రం చక్కగా కట్టబెట్టారు. ఇప్పుడిక మన మాట ఏం వింటారు? అడిగి అవమానం పడే బదులు వదిలేటమే మంచిది ప్రత్యూష. భలేదానివి సుప్రజ, మనమిలా మనకెందుకులే అని వదిలేయబట్టే వాడిలా అందినంతా దోచుకుంటున్నాడు. మరి ఏం చేద్దామంట? మీ నాన్నని నిలదీద్దాం. మా నాన్ననా? ఎందుకు? ఆయన వారసులుగా ఆయన ఆస్తిలో మనకి వాటా ఉందని అడుగుదాం సుప్రజ. న్యాయంగా మనకు రావాల్సిన ఆస్తిని మనం తెచ్చుకుందాం. సారీ, నాకు ఇలాంటివి నచ్చవు. అది కాదండి. చూడండి, ఈ రోజు నేను ఇలాగైనా బ్రతుకుతున్నానంటే దానికి కారణం మావయ్య గారు పెట్టిన భిక్షే. అలాంటి మావయ్య గారు పరుగు పోయే విధంగా నేను ప్రవర్తించలేను. డబ్బు కోసం ఆయన ఇబ్బంది పెట్టలేను. మీరు వెళ్ళొచ్చు. ఏమైంది మీకు? అక్కడికి మీ ఒక్కరికే ఆయన మీద ప్రేమాభిమానం ఉన్నట్టు మాకెవరికీ లేనట్టు మాట్లాడుతున్నారు. ఆ మాత్రం ప్రేమ మాకు ఉంది కళ్యాణ్. కాకపోతే ఈ ప్రేమలు అభిమానాలు మన కడుపు నింపవు కదా. అందుకే ముందు జాగ్రత్త పడదాం అంటున్నాను. మీరేమో తస్మాత్ జాగ్రత్త అంటున్నారు. వద్దు అనుకునే వాళ్ళని పట్టుకుని పాకులాడే అవసరం
నాకు లేదమ్మా. అది కాదు ప్రత్యూష. చాలే, మా ఆస్తి ఎలా రాబట్టుకోవాలో నాకు బాగా తెలుసు. దానికి ఎవరి సహాయం అవసరం లేదు.